రష్యాలోని మంచు పర్వతాలలో ట్రెక్కింగ్కి 9 మంది బయలుదేరారు. వారు పర్వతాల్లో వెళ్ళి మంచు పర్వతాల్లో టెంట్ వేసుకొని రాత్రి నిద్రపోయారు. ఉదయం అయ్యేసరికి ఒక వ్యక్తి నోరు తెరిచే ఉంది, కానీ నోట్లో నాలుక లేదు. ఇంకో వ్యక్తి చనిపోయి ఉన్నాడు, కనుబొమ్మలు లేవు. ఇంకో వ్యక్తికి 2 కళ్ళు కూడా లేవు. అసలు అక్కడ ఏం జరిగింది? 1959 ఫిబ్రవరి 1 లేదా 2 తేదీలలో సోవియట్ యూనియన్లోని రష్యన్ ఎస్ఎఫ్ఎస్ఆర్లో యూరల్ పర్వత శ్రేణి యొక్క ఉత్తర భాగంలో 9 మంది సోవియట్ స్కీ హైకర్లు అంతుచిక్కని పరిస్థితులలో మరణించిన ఒక సంఘటన. యూరల్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇగోర్ డయాట్లోవ్ నాయకత్వంలోని అనుభవజ్ఞులైన ట్రెక్కింగ్ బృందం ఆ సమయంలో అత్యంత కష్టతరమైన హైకింగ్కు వెళ్ళి ఖొలాత్ సోక్లా యొక్క తూర్పు వాలులో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది. రాత్రికి రాత్రే కురుస్తున్న భారీ హిమపాతం, బలమైన గాలులు మరియు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ -40 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉన్న తీవ్రమైన చలి ఉష్ణోగ్రతలకు తగిన దుస్తులు ధరించని ఆ బృందం కత్తులతో తమ గుడారం నుండి బయటకు వచ్చి శిబిరం నుండి పారిపోయారు. ఆ బృందం యొక్క మృతదేహాలు కనుగొనబడిన తర్వాత సోవియట్ అధికారులు జరిపిన దర్యాప్తులో వారిలో 6 అల్ప ఉష్ణోగ్రత హైపోథెర్మియా వలన మరణించగా మిగిలిన 3 శారీరక గాయాల వలన చనిపోయారని తేలింది. ఒక బాధితుడి పుర్రెకు తీవ్రమైన దెబ్బ తగలగా ఇద్దరికి ఛాతీపై తీవ్రమైన గాయాలు మరొకరి పుర్రెలో ఒక చిన్న పగులు ఉన్నాయి. 1959 మే నెలలో ఒక వాగులో ప్రవహిస్తున్న నీటిలో పడి ఉన్న 4 మృతదేహాలు కనుగొనబడ్డాయి. వాటిలో 3 తల మరియు ముఖంలో మృదు కణజాలం దెబ్బతిని ఉంది. 2 మృతదేహాలకు కళ్ళు లేవు, ఒకదానికి నాలుక లేదు మరియు ఒకదానికి కనుబొమ్మలు లేవు. ఒక బలమైన సహజ శక్తి ఈ మరణాలకు కారణమైందని దర్యాప్తు నిర్ధారించింది. వివరించలేని మరణాలకు కారణాలను చెప్పడానికి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిలో జంతువుల దాడులు, వారి గుడారంపై హిమసంపాతం లేదా పెద్ద శబ్దంతో కూడిన హిమపాతం, యుఎఫ్ఓ కనిపించడం లేదా బంతి మెరుపు, కటాబాటి గాలులు, ఇన్ఫ్రాసౌండ్ మరి ప్రేరిత భయాందోళన, స్థానిక జాతి సమూహాలు లేదా పారిపోయిన నేరస్తులతో ఘర్షణ, పాశ్చాత్య కూటమి ప్రతినిధులతో విఫలమైన గూఢచారి సమావేశం, సైనిక రాకెట్ మరియు అణుపరీక్షల ప్రమేయం లేదా ఈ కారకాలలో కొన్నింటి కలయిక వంటివి ఉన్నాయి. రష్యా ప్రభుత్వం తిరిగి 2019లో దర్యాప్తును ప్రారంభించింది. 1959 దర్యాప్తు యొక్క 2015 నుండి 19 సమీక్ష. కుటుంబాల అభ్యర్థన మేరకు రష్యన్ ఫెడరేషన్ దర్యాప్తు కమిటీకి చెందిన అనుభవజ్ఞులైన దర్యాప్తు అధికారులు 2015 నుండి 2019 వరకు 1959 నాటి దర్యాప్తు సాక్ష్యాలను సమీక్షించి అనేక ముఖ్యమైన వివరాలతో హిమ సంపాతాన్ని ధృవీకరించారు. అన్నింటికన్నా ముందుగా ఐసిఆర్ఎఫ్ దర్యాప్తు అధికారులు ఆ విషాద రాత్రి వాతావరణం చాలా కఠినంగా ఉందని, గాలి వేగం హరికేన్ స్థాయి వరకు అంటే సెకనుకు 20 నుండి 30 మీటర్లు వరకు మంచు తుఫాను మరియు ఉష్ణోగ్రతలు ఉన్నాయని ధృవీకరించారు. -డిగ్రీ సెంటీగ్రేడ్ 3 వారాల తర్వాత ప్రమాద స్థలానికి చేరుకున్న 1959 పరిశోధకులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. అప్పటి వాతావరణం బాగా మెరుగుపడింది మరియు మంచు కొండ చర్యలు అవశేషాలు ఏమైనా ఉంటే అవి స్థిరపడి కొత్త మంచు కురిసి కప్పిబడి ఉన్నాయి. అదే సమయంలో కఠినమైన వాతావరణం ఆ విషాద రాత్రి సంఘటనలలో కీలక పాత్ర పోషించింది. వాటిని క్రింది విధంగా పునర్నిర్మించారు. ఫిబ్రవరి 1న ఆ బృందం ఖొలాత్ సాకల్ పర్వతానికి చేరుకుని అడవుల వంటి సహజ అడ్డంకులు ఏవి లేని ఒక బహిరంగ వాలుపై 9 మంది ఉండగలిగే ఒక పెద్ద గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజు మరియు దానికి ముందు కొన్ని రోజులు బలమైన గాలులు మరియు మంచుతో పాటు భారీ హిమపాతం కొనసాగింది. వాలుగా ఉన్న ప్రదేశంలో ప్రయాణిస్తూ మంచులో గుడారం వేసుకోవడానికి ఒక స్థలాన్ని తవ్వుతున్న ఆ బృందం మంచు పునాదిని బలహీనపరిచింది. రాత్రి సమయంలో కొత్తగా కురిసిన మంచు బరువునకు గుడారం పైన ఉన్న మంచు క్షేత్రం నెమ్మదిగా కిందికి జారడం ప్రారంభించింది.
అది క్రమంగా గుడారం ప్రవేశ ద్వారం నుండి మొదలై దాని గుడ్డను ముందుకు నెట్టింది. ఆ బృందం మేల్కొని భయంతో ఖాళీ చేయడం ప్రారంభించింది. వారిలో కొందరు మాత్రమే వెచ్చని బట్టలు వేసుకోగలిగారు. ప్రవేశ ద్వారం మూసుకుపోవడంతో ఆ బృందం గుడారం గుడ్డలో కోసిన ఒక రంధ్రం గుండా తప్పించుకుని హిమపాతం నుండి సురక్షితంగా ఉంటుందని భావించి ఒక ప్రదేశం కోసం వెతుకుతూ వాలుగా కిందికి దిగింది. 1500 మీటర్ల దిగువన అటవీ సరిహద్దు వద్ద కొంతమంది సభ్యులు అసంపూర్ణమైన దుస్తులతో ఉండటంతో ఆ బృందం విడిపోయింది. ఆ బృందంలోని 2 కేవలం లోదుస్తులు మరియు పైజామాలతో ఒక నిప్పుల గుంట దగ్గర ఉన్న సైబీరియన్ 5 చెట్టు వద్ద కనుగొనబడ్డారు. మొదట వారి మృతదేహాలు లభించగా వారు అల్ప ఉష్ణోగ్రత కారణంగా మరణించినట్టు నిర్ధారించారు. పర్వతారోహకులు బహుశా స్లీపింగ్ బ్యాగ్లను తీసుకోవడానికి గుడారం వద్దకు తిరిగి ఎక్కడానికి ప్రయత్నించారు. మంటల గుంట వద్ద ఉన్న వారి కంటే వారి బట్టలు మెరుగ్గా ఉన్నప్పటికీ అవి చాలా తేలికగా ఉన్నాయి మరియు పాదరక్షలు కూడా సరిపోలేదు. వారి మృతదేహాలు వివిధ దూరాలలో లభ్యమయ్యాయి. మంటకు 300 నుండి 600 మీటర్ల దూరంలో తీవ్రమైన చలి వాతావరణంలో లోతైన మంచు నుండి పైకి ఎక్కడానికి ప్రయత్నించి అలసిపోయి పడిపోయినట్లుగా ఉన్న భంగిమలలో ఉన్నారు. వెచ్చని దుస్తులు, పాదరక్షలు ధరించిన మిగిలిన 4 ఆ వాలు ప్రాంతంలో మరింత కింద ఉన్న అడవిలో ఒక మెరుగైన శిబిర స్థలాన్ని వెతకడానికి లేదా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పొయ్యికి 70 మీటర్ల దూరంలో అనేక మీటర్ల మంచు కింద ఒక వాగుపైన ఏర్పడిన మంచు గుంతలో పడిపోయినట్లు సూచించే గాయాలతో ఉన్న ఆ మృతదేహాలు 2 నెలల తర్వాత మాత్రమే కనుగొనబడ్డాయి. ICRF పరిశోధనల ప్రకారం ఈ విషాదానికి దోహదపడిన అంశాలు అత్యంత ప్రతికూల వాతావరణం మరియు అటువంటి పరిస్థితుల్లో బృందం నాయకుడిగా అనుభవం లేకపోవడం. దీనివల్ల ప్రమాదకరమైన క్యాంపింగ్ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం అక్కడ పెద్దగా మంచు కురవడం వల్ల, చల్ల గాలుల వల్ల, అక్కడి యొక్క వాతావరణం -40 డిగ్రీ ఉండడం వల్ల వాళ్ళు చలికి వణుకుతూ పైన మంచు కొరియాలు కురవడం వల్ల వాళ్ళు చనిపోయారు అని అంటారు. కానీ ఇక్కడ నిజంగా అలా చనిపోతే ఆ చనిపోయిన ఒక వ్యక్తి యొక్క నాలుక ఏమైంది, ఇంకో వ్యక్తి యొక్క 2 కళ్ళు ఏమైపోయాయి, ఇంకో వ్యక్తి యొక్క కనుబొమ్మలు ఏమైపోయాయి? నిజంగా మంచు వల్ల, చల్ల గాలుల వల్ల వాళ్ళు చనిపోతే నాలుక, కళ్ళు ఎక్కడికెళ్ళాయి? దీనికి శాస్త్రవేత్తలు నిర్ధారణ చూపించలేరు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి, వినాలి అంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు.